ఆదర్శ్ జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. లేదు అలా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వీళ్ళు ఇలాంటి ఆ డేస్‌లో ఉన్నప్పుడు ఇంట్లో గూడా అసలు నిత్య దీపారాధన కూడా పనికిరాదు. అంటే మగవారు పూజ చేయొచ్చు అని ఇంట్లో పూజ చేయిస్తూ ఉంటారు వాళ్ళతో ఆ సమయంలో. కానీ వాళ్ళు గూడా చేయడానికి పనికిరాదు. ఎందుకంటే వీళ్ళు ఈ రకంగా ఉన్నారు కాబట్టి అని చెప్పి. అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అసలేంటి వాస్తవం ఏంటమ్మా? తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తానమ్మా. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నెలసరి సమయంలో స్త్రీలకు బదులుగా పురుషులు దీపారాధన చేయవచ్చా? హ్మ్. మన సాంప్రదాయాన్ని గౌరవించి అయితే దీపం లేని ఇంట భోజనము చేయరాదు. హ్మ్. ఇందులో రెండు ఉన్నాయి. శివలింగం లేని ఇంట్లో కానీ దీపము లేని ఇంట కానీ భోజనము చేయరాదు. శివలింగం గూడా. శివుడు లేని ఇంట కానీ దీపం లేని ఇంట కానీ భోజనం చేయరాదు అనేది ఒక నియమం ఉండేది. హ్మ్. ఇక 3 రోజులు కూర్చునే అవస్థ పాటించగలిగితే చాలా మంచిది. హ్మ్. ఎందుకు అంటే తనకి చాలా రెస్ట్‌గా ఉంటుంది. ఈ శరీరము నీళ్ళల్లో ఆ సమయంలో ఎక్కువ నానితే వాత సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఓకే. ఇవన్నీ ఆలోచించే మనకొక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. హ్మ్. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కూర్చోలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ! అప్పుడు స్నానం చేసి అన్నీ ముట్టుకోకుండా, ప్రతీదీ వెళ్లి ముట్టుకోకుండా, ఎందుకు అంటే నువ్వు ఒక క్లెన్సింగ్ ప్రాసెస్‌లో ఉన్నావు. అవును. ఈ క్లెన్సింగ్ ప్రాసెస్‌లో ఒక ఇంప్యూరిటీ నీ శరీరంలో ఉండేటటువంటి చెడు వ్యర్థాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. అది చర్మగంతుల ద్వారా కూడా బయటికి వెళతాయి. అవును. సైంటిఫిక్ కదా ఇదంతా. అవును. ఇవి వెళ్ళినప్పుడు నువ్వు అన్నీ ముట్టుకుంటూ ఉంటే నీ ఇంప్యూరిటీ అంతా తగులుతూనే ఉంటుంది కదమ్మా! ఇక్కడ అది అసలది. ఓకే. అంతే తప్ప అంటరానితనం కాదు. హ్మ్. ఈ ఇంప్యూరిటీని నువ్వు ఇల్లంతా కూడా వ్యాప్తి చేయకుండా హ్మ్. చక్కగా ఎంత కావాలో అంత అవసరమైనటువంటి సామాన్లు తీసుకొని వంట చేసుకొని భుజించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చేస్తున్నటువంటిది. కానీ ఒక సందర్భంలో ఏంటి అంటే నెలసరి సమయంలో స్త్రీ వంట చేసి పెట్టి అది భుజించినప్పుడు ఆ భోజనం చేసిన తర్వాత దీపారాధన మాత్రం చేయకూడదు. హుహు. చేయకూడదు. ఓకే. అప్పుడు పనికిరాదమ్మా. హ్మ్. ఈ యజ్ఞోపవేతం ఉంటే అసలే పనికిరాదు. ఆ! ఈ వీళ్ళు గూడా 3 రోజులు ఆవిడ వండిన ఆహారాన్ని భుజించినప్పుడు, హ్మ్. మళ్ళీ 4గో రోజు ఆవిడకి శుద్ధి అయిన తర్వాత, 5దో రోజు వీళ్ళు కూడా యజ్ఞోపవేతం మార్చుకొని, అప్పుడు పూజ చేసుకోవాలి తప్ప, ఓహ్! యజ్ఞోపవేతం ఉన్నవారికైతే పనికిరాదని నేను భావిస్తాను. హుహుహు. ఎందుకంటే వాళ్ళు వండిన ఆహారాన్ని ఎందుకంటే ఆ సమయంలో అక్కడ వాళ్ళు వండినది తినకూడదని కాదమ్మా. హ్మ్. ఆ సమయంలో స్త్రీని బాధ పెట్టకూడదు. ఓకే. అందుకే ఆ సమయంలో వీరు వండిన భోజనం తింటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది అంటే అది స్త్రీ యొక్క తప్పు కాదు. హ్మ్. స్త్రీ ఏదో పాపం చేస్తోందని కాదు. వాళ్ళకి ఆ సమయంలో రెస్ట్ ఇవ్వకుండా ఆ సమయంలో కూడా ఆహారం వండించి తింటున్నందుకు బ్రహ్మహత్యా పాతకం. ఓకే. ఇది గ్రహించవలసింది. మన ఆ! శాస్త్రం చాలా సూక్ష్మమైనది. స్త్రీకి అడుగడుగునా విలువిచ్చిందమ్మా. హ్మ్. అందుకే ఒక ఏది మొదలుపెట్టినా ముందు ఏం చెప్పింది? మాతృదేవో భవ, తర్వాతే పితృదేవో పితృదేవో. భవ. అందుకే అమ్మ స్థానానికి అంత గొప్ప విలువనిచ్చినటువంటి ధర్మం హ్మ్. నా హిందూ ధర్మం. ఇలా చూసుకుంటూ వెళితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సూక్ష్మం. లేదు చక్కగా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు. హ్మ్. ఈవిడ కలిసి ఉన్నా గూడా ఆవిడ వండినటువంటి భోజనం చేయడం లేదు. హ్మ్. మీరు స్నానం చేసి చక్కగా పూజ చేసుకొనవచ్చు. ఓకే. చేసుకోవచ్చు. హుహు. ఎలాంటి తప్పు లేదు. వండిన ఆహారం తింటేనే తప్పు. హ్మ్. అది గూడా ఎందుకో చెప్పాను అది తప్పు కాదు. అవును. అవును. ఆ సమయంలో ఆవిడకి శ్రమ కలిగిస్తున్నందుకు వచ్చేటటువంటి దోషం. ఓకే. ఓకే. హ్మ్. ఆహా! అందుకని లేదు చెప్పాను గదా! హ్మ్. ఆహారం భుజించట్లేదు. పూజించట్లేదు. చక్కగా స్నానం చేసుకోమనండి. పూజ చేసుకోమనండి. లేదు రాత్రి భోంచేసేసి నిద్రపోతారుగా. అవును. పొద్దున్నే పొద్దున. చక్కగా తలారా స్నానం చేసేసుకోండి. పూజ గది మీరే శుభ్రం చేసుకోండి. హ్మ్. వీరు లేవకముందేనండి. వీరు ఆహా! నిద్ర లేవకముందే దీపారాధన కార్యక్రమం ముగించుకొని, నివేదన చేసి, తలుపు దగ్గరగా వేసేసి వచ్చేసేయండి బయటికి. ఓహ్! మరి వీరు లేచిన తర్వాత పూజ చేయడం అనేది కరెక్ట్ కాదు.
చేయకూడదు అలా. చెప్పాను కదా! ఇప్పుడే ఒక క్లెన్సింగ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు అవును. శుభ్రపడుతోంది మన శరీరం. హ్మ్. ఆ శరీరం శుభ్రపడుతున్నప్పుడు చాలా అవస్థలుంటాయి. హ్మ్. చూడండి ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు బోలెడు అదేమంటారు? దాన్ని ఉంటాయి కదమ్మా! బూజులు. బూజు. హ్మ్. ఇది గూడా అంతే. మన హ్మ్. లోపల నుంచి క్లెన్స్ అవుతోంది గదమ్మా! అవును. క్లెన్స్ అవుతున్నప్పుడు కొన్ని వ్యర్థాలు వస్తూ ఉంటాయి బయటికి. అందుకే కొద్ది కొద్దిగా దుర్వాసనలు రావడం ఇవన్నీ ఉంటాయి. అవును. ఈ క్రమంలో చేసుకోవాల్సినటువంటిది తేలికైన పద్ధతి ఇది. వారు హ్మ్. లేవక మునిపే ఆ గది శుభ్రం జేసుకోవాలి, పూజ చేసుకోవాలి, వచ్చేసేయాలి. హ్మ్. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసే వరకు కూడా అవేవి కూడా తాకడం గానీ, లోపలికి వెళ్ళడం గానీ చేయకూడదు. ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మ కిచెను, పూజ రూము పక్కపక్కనే ఉంటుంటాయి. హ్మ్. అలా వెళ్తున్నప్పుడు మనం పూజ రూమ్ దాటుకొనే కిచెన్‌లోకి వెళ్ళాల్సుంటుంది. హ్మ్. అంటే అసలు వీళ్ళు తిరగటం కరెక్ట్ పద్ధతేనా? ఇప్పుడు ఇంతకు ముందులాగా పక్కన కూర్చోబెట్టి ఆ 3 రోజులు వాళ్ళని హ్మ్. ఏ పని చేయకుండా ఉండే పరిస్థితులైతే లేవు. లేవు. ఇంకొక విషయం వంట చేయకూడదు అంటే కూడా వీళ్ళు తప్ప ఇంకో వంట చేసే ఆప్షన్ ఉండే ఉమ్మడి కుటుంబాలు కూడా లేవు. లేవు. అవునమ్మా. కాబట్టి ఇప్పుడు మనం మొదట ఇప్పుడు దీపారాధన అంటే ఆడవాళ్ళు మనకు పొయ్యి వెలిగించే దగ్గరే దీపారాధన అసలైంది మొదలవుతుంది ఆ పూజ అంటారు. అవును. మరి ఇదంతా దోషంగా ఏమన్నా పరిగణించవచ్చా అంటే ఏం చెప్తారు? ఇది దోషం కాదమ్మా. ఇప్పుడేమవుతుంది ధర్మం కొన్ని కొన్ని సార్లు మారక తప్పదమ్మా. ఇప్పుడు నువ్వు 2 గదులు ఇంట్లో ఉన్నావు. హ్మ్. ఆ ఇంట్లో తల్లి, కూతురు, భర్త ఉన్నారు. హ్మ్. తల్లి కూతురు రజస్వలయింది, తల్లి రజస్వలయిందనుకుందాం. హ్మ్. ఇప్పుడు ఈ రజోగుణంలో ఇద్దరు ఉన్నప్పుడు ఎవరొండి పెడతారు? ఆయన వండి పెట్టగలిగితే చాలా సంతోషం. కానీ వండి పెట్టాలి గదా! అవును. నిజంగా కూడా ఆ 3 రోజులు వండి పెడితే తప్పేంటి? హ్మ్. వారికి కూడా ఎంత వెసులుబాటమ్మా. హాయిగా 3 రోజులు 27 రోజులు పని చేసి, చేసి, చేసి అలసిపోయిన వాళ్ళు ఆ 3 రోజులకి నిజంగా చాలా రెస్ట్ మగవాళ్ళకి గూడా పనొస్తుంది. పనంటే ఏంటో అర్థమవుతుంది దీనివల్ల. అర్థమవుతుంది. అసలు పనంటే ఏంటో అర్థం అవ్వడానికి ఇవన్నీ పెట్టారు. మీరు తప్పేంటి అన్నారు ఆ 3 రోజులు చేసి పెడితే గాని అదే పెద్ద తప్పు. అవును. ఇప్పుడున్న సమాజంలో. ఇప్పుడు అంటే ఆహ్, ఆడవాళ్ళంటే అన్నపూర్ణలే కాదనట్లేదు గానీ, ఆరోగ్యం బాలేనప్పుడో, ఇలాంటి సందర్భాలొచ్చినప్పుడో మగవాళ్ళు గనక వంట కార్యక్రమం తీసుకుంటే, వీళ్ళెందుకు కూర్చోరండి? ఇదెందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు స్త్రీనే ఎందుకంటారు? హ్మ్. ఆడవాళ్ళు కూర్చోలు, కలిపేస్తారు, ఇది జేస్తారు, అది ఆ! చేస్తారు అని ఎప్పుడూ స్త్రీనే మనం వేలెత్తి విమర్శిస్తాం. చూపిస్తూ ఉంటాం గానీ, ఆ కూర్చునే వెసులుబాటు ఇంట్లో ఎవరు కల్పించి. కల్పిస్తున్నారు? అవును. అటు అత్తమామలు గాని, ఇటు భర్త కానీ, హ్మ్. కొంచెం ఆ 3 రోజులు వాళ్ళు చేస్తే వీళ్ళెందుకు గూర్చోరు? అవును. అప్పుడసలు ఈ ప్రశ్నలకే ప్రశ్నలు ఉద్భవించేటటువంటి అవకాశం అవకాశమే ఉండదు. లేదు. అవును. ఎటువంటి ఇంప్యూరిటీ ఉండదు. హ్మ్. కలిపేస్తున్నామేమో అనే బాధ ఉండదు. హ్మ్. నిజంగా గూడా మనం అలాంటి ధర్మం ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటిస్తాం గాబట్టి, అవును. ఇది మన ధర్మం అని మన మన రక్తంలో నాటుకుపోయింది. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఆ సమయంలో కూర్చోవాలి అనేది మన ధర్మం. ధర్మం. అందుకని చెప్తున్నాను గదమ్మా! కొన్ని కొన్ని సార్లు ధర్మాలు గూడా మారుతూ ఉంటాయి. ఈ దీపారాధన అనేది అసలు నిత్య దీపారాధన లేని ఇంట్లో భోజనం చేయకూడదు. ఇప్పుడమ్మా నిత్య దీపారాధన వరకైతే ఓకే. హ్మ్. లేదు ఇలా ప్రత్యేకమైన వ్రతాలు, నోములు ఇలాంటి పూజలేమైనా వచ్చినప్పుడు, హ్మ్. ఇంట్లో ఒక ముగ్గురు ఆడవాళ్ళున్నారు, ఇద్దరున్నారు అనంటే ఎవరికి ఏ టైంలో ఉంటుందనేది మనం హ్మ్. చెప్పలేం. అందరికీ ఒకేసారి ఉండాలని లేదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరలక్ష్మి వ్రతమే తీసుకోండి. ఈ మాసంలో వస్తోంది గదా! ఆ రోజున వీళ్ళు వ్రతం ఆచరించే టైంలో ఇంట్లో మిగతా వాళ్ళకేమైనా పీరియడ్స్ ఉంటే ఈ ప్రత్యేకమైన పూజలు, ఈ వ్రతాలు చేసుకోవచ్చా? వాళ్ళు కలపొద్దమ్మా ఇంట్లో. వాళ్ళని దూరంగా ఉంచి దూరంగానే ఉంచాలి. హ్మ్. ఎలా కలుపుతారు? కలిపి ఎలా పూజ చేస్తారు? హ్మ్. కలపకుండా పక్కన కూర్చోబెట్టే పూజ ఆచరించాలి. హ్మ్. ఎందుకంటే మన ధర్మాన్ని ఆచరించవలసినటువంటి కొన్ని సాంప్రదాయాలు ధర్మం అనే కన్నా కొన్ని సాంప్రదాయాల్ని స్త్రీలే పాటించి ముందుకు తీసుకెళ్ళాలి. హ్మ్. అలాంటి వాటిల్లో ఇదొకటి. అది అంటరానితనం కాదు. నీ గురించి నీకు పెట్టినటువంటి ఒక వ్యవస్థ. హ్మ్. ఆ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళేటటువంటి రేపు మీరు చేస్తేనే గదా మీ పిల్లలకి చెప్పేది. అవును. అది ఇంప్యూరిటీ అని చెప్పొద్దు. ఇది ఎందుకింత ప్యూరిటీ అనేది వాళ్ళు గ్రహించేలా చేయాలి. అంతే. అందులో వాళ్ళలా చెయ్యాలి అంటే మగవాళ్ళు గూడా సహకరించాలి. హ్మ్. సహకరించాలి. ఆ 3 రోజులు వాళ్ళకి చక్కగా రెస్ట్ ఇయ్యండి. అవును. వాళ్ళు గూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మీరు ఇందాకన్నట్టు నిత్య దీపారాధనలో అయితే వీరు పడుకొనుండగానే వీళ్ళు ఈ దీపారాధన అంతా చెయ్యాలి. చెయ్యాలి.